పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. హలో అండి. అసలు నీకు బుద్ధి ఉందా? మతుండే మాట్లాడుతున్నావా? బుద్ధి ఎక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నావు? ఇలాంటివి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో ఇలాంటి మాటలు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మనకి బుద్ధి చాలా చాలా అవసరం. అది కరెక్ట్గా సరైన టైంకి మనం దాన్ని ఉపయోగిస్తే మన జీవితం ఎక్కడో ఉంటుంది కదా. సో అలాంటి మన బ్రెయిన్ని కరెక్ట్గా ఉపయోగించుకునే విధంగా మనకి తీర్చిదిద్దడంలో దానికంటూ ఒక షెడ్యూల్ ఉంటుంది, దానికంటూ ప్రాక్టీస్ ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మరి వాటి గురించి మనకు తెలియజేయడానికి మరి మనతో పాటు ఉన్నారు బ్రెయిన్ ఫిట్నెస్ ట్రైనర్ అనే చెప్పాలన్నమాట. మెమరీ కోచ్, మెమరీ ట్రైనర్ ఏదన్నా కావచ్చు. సునీత గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ సునీత గారు. హాయ్ మ్యామ్. నేను చెప్పింది నిజమే కదండి? ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ఇలాంటి మాటలు ఎదుర్కొంటూనే ఉంటారు. బుర్ర ఎక్కడో పెట్టొచ్చాడు, వీడికి బుర్రే పని చేయదు అని చెప్పేసి. సో అసలు యాక్చువల్గా ఏంటంటే పిల్లలు ఒకే క్వాలిటీ తోటి పుట్టడం ఉంటుంది కదండి. సో వాళ్ళకున్నవి ఒకటే క్వాలిటీస్ ఉంటాయి. దాన్ని మనం షేపప్ చేసి దాన్ని పాలిష్ చేస్తేనే వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మెమరీ విషయంలో అసలు తల్లిదండ్రులు ఏ విధంగా పాలిష్ చేసినట్లయితే పిల్లలు మెమరీ చాలా బాగుంటుంది. వీళ్ళ పాత్ర ఎంత ఉంటుంది అంటారు? అసలు పిల్లల మెమరీ ఇంప్రూవ్ చేయడంలో తల్లిదండ్రులది చాలా ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎక్కువ మొదట్లో ఇంట్లోనే ఉంటారు. దాంతో పాటుగా పిల్లలకి ఎవరు మొదటి గురువులు? తల్లిదండ్రులే. ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి. ఎందుకంటే అబ్బాయి అయితేనేమో వాళ్ళ ఫాదర్ ని చూసి ఇమిటేట్ చేస్తాడు, డాడీ లాగా కార్ డ్రైవ్ చేస్తున్నట్టుగా ఆడుకుంటాడు. అమ్మాయి అయితేనేమో మమ్మీ లాగా శారీ కట్టుకున్నట్టుగా, వంట చేస్తున్నట్టుగా ఆడుకుంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ ని చూస్తూ అనుకరిస్తూ నేర్చుకుంటారు. అంటే ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ టీచర్స్ ఎవరంటే ఇంట్లో ఉన్న పేరెంట్సే. ఇప్పుడు పిల్లలకి మెమరీ అనేది చిన్నప్పటి నుంచి ఇంప్రూవ్ చేయాలంటే పేరెంట్స్ కొన్ని చిన్న చిన్న విషయాలలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలంటే, వీళ్ళకి మెమరీ ఎప్పుడు బాగా ఉంటుందంటే ఏదైనా ఒక విషయాన్ని రిపీట్ చేసినప్పుడు బాగా గుర్తుంటుంది. ఓకే. ఎందుకని అందుకే మనం రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ అంటాం. అంటే మెమరీ అనేది రిపీట్ చేయడం వల్ల గుర్తుంటుంది. ఇప్పుడు మీరు ప్రైమరీ సెక్షన్ పిల్లల్ని చూడండి, ఎన్నిసార్లు రిపీట్ చేపిస్తారు వాళ్ళతోటి. ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మీరు కానీ నేను కానీ ఎన్నిసార్లు చదువుంటాను చిన్నప్పుడు, ఇప్పటికైనా మర్చిపోవు. ఎందుకు మర్చిపోవట్లేదు అంటే రిపిటేషన్ అన్నిసార్లు జరిగింది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని పేరెంట్స్ ఏం చేయాలంటే చిన్నప్పుడు పిల్లలతోటి రిపీట్ చేయిస్తా ఉండాలి. ఏం రిపీట్ చేపిస్తా ఉండాలంటే వాళ్ళ మెమరీ షార్ప్ చేసేటువంటివి. ఎగ్జాంపుల్కి శ్లోకాలు, పద్యాలు, టేబుల్స్, అవి వాళ్ళతో పాటుగా పేరెంట్స్ చెప్తూ వాళ్ళకి ఒక్కడికే ఒక శ్లోకం చెప్పేసి కూర్చొని చదువురా అంటే అలా కాదు. వీళ్ళు వాళ్ళతో చెప్పిస్తూ వల్ల వేయిస్తూ ఉన్నారనుకోండి, ఏమైతుంది వాళ్ళకి అది రిపీటెడ్ గా చేయడం వల్ల అది బాగా గుర్తుండిపోతుంది. దానివల్ల మెమరీ అనేది షార్ప్ అవుతుంది. ఓకే. కాబట్టి పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పిస్తా ఉండాలి. ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతా ఉంటారు, శుక్లాంబరధరం. అది పిల్లాడితో పదే పదే అనిపిస్తే అది అలాగా మెమరీలో స్టోర్ అయిపోతా ఉంటుంది. ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటూ రావాలి. పేరెంట్స్ చేయవలసింది ఇది. వీటితో పాటుగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక పెద్దవాడు చిన్నవాడు, ఇద్దరు ఉన్నారు అనుకోండి. ఏం చెప్తారంటే పెద్దవాడు నువ్వు బాగా చదవట్లేదు, తమ్ముడిని చూడు ఎలా చదువుతున్నాడో కంపేర్ చేస్తారు. తమ్ముడేమో బాగా గుర్తుపెట్టుకుంటాడు, వాడికి అన్ని మంచి మార్కులు వచ్చేస్తున్నాయి, నువ్వు అసలు బాగా చదవట్లేదు. ఇలాంటి నెగిటివ్ సజెషన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళేమవుతారంటే ఇంకా మా తమ్ముడికి బాగా వస్తుంది, నాకు రాదు, ఫిక్స్, పెద్దవాడు ఫిక్స్. కాబట్టి ఏమవుతుంది, వాడికి చదివే కెపాసిటీ ఉన్నా కూడా నాకు రాదు కదా, అందుకని చదవడం మానేస్తారు, ఫిక్స్ అయిపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా పేరెంట్స్ నెగిటివ్ సజెషన్స్ ఇవ్వకూడదు. నీకు రాదు, నీకు చేత కాదు, నువ్వు చెయ్యలేవు, వాడిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకొని కంపేర్ చేయడము, నెగిటివ్ సజెషన్స్ ఇచ్చారనుకోండి ఏమవుతుంది, నాకు రాదేమో అని అక్కడ మెమరీ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పాజిటివ్ సజెషన్స్ ఇవ్వాలి, వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక బాబు నిజంగా స్లో లెర్నర్ ఉండుండొచ్చు, ఒక బాబు ఫాస్ట్ లెర్నర్ ఉండుండొచ్చు వాళ్ళ ఇంట్లోనే. వాడితో వీడిని కంపేర్ చేయకుండా వీడు నిన్నటి కంటే ఈ రోజు ఎంత ఇంప్రూవ్ అయ్యాడో ఆ ఇంప్రూవ్మెంట్ని గమనిస్తూ ఆ ఇంప్రూవ్మెంట్కి చిన్న చిన్న అప్రిషియేషన్స్ ఇవ్వాలి. ఆ అప్రిషియేషన్స్ వాడిని మెచ్చుకోవడం, ఒక పెన్ గిఫ్ట్ ఇవ్వడం, ఇట్లాంటివి చేశారనుకోండి, నేను కూడా నేర్చుకుంటున్నాను, నాకు కూడా వస్తుంది అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. అందుకని మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ సజెషన్స్ వచ్చినప్పుడు మెమరీ అనేది తగ్గుతుంది. కాబట్టి పేరెంట్స్ ది మెయిన్ కీ రోల్ ఉంటుంది పిల్లల మెమరీని ఇంక్రీజ్ చేయడంలో. కంపల్సరీ వాళ్ళు రిపీట్ చేయించాలి. వీటితో పాటుగా వాళ్ళకి స్టోరీస్ చెప్పాలి. చిన్న చిన్న స్టోరీస్ చెప్పడం, మళ్ళీ ఆ స్టోరీస్ వాళ్ళతో చెప్పించడం. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్పాను అనుకోండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు స్టోరీ చెప్తాను, అది మీకు రకంగా అర్థమవుతుంది. మీరు ఆ స్టోరీలో మీరేం గ్రాస్ప్ చేశారు పిల్లల్ని అడగాలి మళ్ళీ. అప్పుడు పిల్లాడు ఎలా నేరేట్ చేస్తాడో మనకు తెలుస్తుంది. అప్పుడు వాడు ఈ స్టోరీ నుంచి మనం ఏం చెప్పాలనుకున్నామో ఆ విషయం వాడికి చేరిందా లేదా అని మనకి తెలుస్తుంది. వాడికి నెరేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే విన్నాడు స్టోరీని, వినడం ద్వారా ఎంత గుర్తుపెట్టుకుంటున్నాడు అని మనం అసెస్ చేయాలి అంటే
మనం స్టోరీ చెప్పాలి, మళ్ళీ తిరిగి చెప్పించాలి. ఓకే. క్రియేటివ్గా ఉండడం కోసము మనకి ఇప్పుడు చాలా చాలా గేమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మెమరీ గేమ్స్ కొన్ని వర్డ్స్ ఇచ్చి దాంతో ఒక స్టోరీ తయారు చేయమని చెప్పొచ్చు. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ చెప్పొచ్చు. ఏంటి, ఒక పులి ఉంది, ఒక అడవి, ఒక ముసలామ, ఒక కుందేలు. ఇప్పుడు ఈ 4 వర్డ్స్తో ఒక స్టోరీ బిల్డ్ చేయనా అంటే వాడు దాన్ని ఎలాగైనా చేయొచ్చు. పులి ముసలామని తినింది, అప్పుడు కుందేలు వచ్చి హెల్ప్ చేసిందంటే క్రియేటివ్గా ఉంటుంది. పులి కుందేలు వేటాడుతుంటే ఒక ముసలావిడ వచ్చి పులితో ఫైట్ చేసింది, అది ఎంత ఫన్నీగా ఉంటుంది, అసలు జరగదు అది. కానీ వాడి క్రియేటివిటీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అట్లా కొన్ని విచిత్రమైన సంఘటనలు క్రియేట్ చేసి దీంట్లో నువ్వు ఒక స్టోరీ క్రియేట్ చేయి అని అలా చెప్పడము. చిన్న చిన్న పజిల్స్, మనకి సుడోకు లాంటి పజిల్స్ ఉంటాయి, అలాంటి పజిల్స్ వాళ్ళతో సాల్వ్ చేయించడము, ఇలాంటివి చేయిస్తే చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా వాళ్ళ మెమరీ అనేది పెరుగుతుంది. ఓకే. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎలాగైతే నలుగురు కలిస్తే మాట్లాడుకునేది తక్కువ, ఎవరికి వాళ్ళు ఫోన్ చూసుకునేది ఎక్కువ, అలానే పిల్లలు కూడా అలానే వాళ్ళ ఫోన్లు వీడియో గేమ్లో పడిపోతున్నారు. ఇలా 4-5 పిల్లలు గ్యాదర్ అయినప్పుడు వాళ్ళతోటి ఎలాంటి ఆటలు ఆడించచ్చు అంటారు? 4-5 పిల్లలు ఉన్నప్పుడు మంచి మెమరీ గేమ్స్ ఆడించవచ్చు. ఓకే. మెమరీ గేమ్స్ అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు, నేను కొన్ని వర్డ్స్ చెప్తాను, ర్యాండమ్గా వర్డ్స్ చెప్తాను. ఆ వర్డ్స్ ఎవరు ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు? ఓకే. ఎవరు ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు? నేను చెప్పినప్పుడు వినడం ద్వారా నువ్వు ఎన్ని ఎక్కువ గుర్తుపెట్టుకున్నావు. ఇలాంటి వర్డ్స్ గేమ్స్ ఆడించవచ్చు. అలా కాకుండా కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకుందాం, ఒక 30 ఆబ్జెక్ట్స్, అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లో ఉండేవి. ఒక టమాటో, ఒక వాటర్ బాటిల్, ఒక గరిట, ఒక స్పూన్, ఒక పెన్, ఒక బుక్, ఇట్లాంటి ఒక 30 ఆబ్జెక్ట్స్ని ఒక టేబుల్ పైన పెట్టేసి వచ్చి చూడమంటాం పిల్లల్ని. వాళ్ళు వచ్చి చూస్తారు, అవన్నీ అబ్జర్వ్ చేస్తారు ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అని. తర్వాత వాళ్ళని బయటికి వెళ్ళమని మనం 2 ఆబ్జెక్ట్స్ తీసేసామనుకోండి, ఇప్పుడు మళ్ళీ చెప్పున్నానా నేను ఏం ఆబ్జెక్ట్స్ దీంట్లో నుంచి తీసేసాను అంటే మనం మళ్ళీ విజువలైజ్ చేయాలి కదా. ఫస్ట్ చూసిన 30 ఆబ్జెక్ట్స్లో నుంచి ఏం మిస్ అయిందో చెప్పగలగాలి. ఓకే. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ చూసిన దాన్ని మళ్ళీ రీకాల్ చేస్తూ ఉంటాడు. ఈ మెమరీ అనేది ఏంటంటే, మెమరీ అనేది ఒక కత్తి లాగా. ఓకే. దీన్ని మనం ఎంత వాడుతూ ఉంటామో అంత షార్ప్ అవుతుంది. వాడకుండా పక్కకు పడేస్తే రస్ట్ వస్తుంది. సేమ్ అలాగే మెమరీ షార్ప్గా ఉండాలంటే ఇలాంటి గేమ్స్ ఆడించాలి. సాధారణంగా పేరెంట్స్ ఏమనుకుంటారంటే మెమరీ ఎందుకు అవసరము అని ఎవరినైనా మీరు క్వశ్చన్ అడగండి, పిల్లలు చదువుకోవాలి కదండి, వాళ్ళకి మంచి మార్కులు రావాలి కదండి, అందుకే మెమరీ అవసరం. కానీ చదువుకు ఒక్కదానికే మెమరీ అవసరం కాదు, ప్రతి విషయంలో మెమరీ అవసరం. ఖచ్చితంగా ప్రతి విషయంలో డైలీ లైఫ్లో మెమరీ అవసరం. మీరు ఈరోజు ఆఫీస్కి వచ్చారు, ఇంటికి వెళ్ళాలంటే మీకు మెమరీ అవసరమే కదా. మీ ఇంటికి రూట్ మీకు తెలియాలి. నేను మా ఇంటికి వెళ్ళాలంటే నాకు మా రూట్ తెలియాలి. అట్లా ప్రతిదానికి మెమరీ అవసరం. అట్లా కాకుండా పేరెంట్స్ ఓన్లీ చదువు కోసమే మెమరీ అవసరం అనుకుంటారు కదా, దాంట్లోకి వెళ్ళొద్దు. మెమరీ అనేది అన్నిటికీ అవసరం అని ఇలాంటి గేమ్స్ 4 పిల్లలు కలిసినప్పుడు ఇలాంటి ఒక గేమ్ ఆడిపించారనుకోండి, వాళ్ళు ఇంకా దాన్ని ఎంజాయ్ చేస్తారు, మెమరీ అనేది షార్ప్ అవుతుంది. సూపర్ అండి. నిజంగా అంటే పిల్లలు అంటే పెద్దవాళ్ళ పాత్ర చిన్నప్పటి నుంచి ఉంటుంది. వాళ్ళకి ఎలాగో ఒకలా ఎంగేజ్ చేసేటట్టు ఫోన్లు ట్యాబ్లెట్లు ఇవ్వకుండా ఈ విధంగా ఎంగేజ్ చేసుకుంటూ కూడా వాళ్ళు విజువలైజేషన్ పెరుగుతుంది, చక్కగా క్రియేటివిటీ పెరుగుతుంది, అండ్ మెమరీ కూడా బూస్ట్ అవుతుంది. చాలా మంచి టిప్స్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మా.